హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో బీసీ సబ్సిడీ లోన్స్ గురించి అయితే కనుక చాలా మంది అప్లై చేసి ఉన్నారు కదండి. సో వాళ్ళకైతే కనుక ఇంటర్వ్యూస్ స్టార్ట్ అయ్యాయి. ఎలా ఇంటర్వ్యూస్ స్టార్ట్ అయ్యాయి ఏంటి అన్న విషయాన్ని ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి. దానికన్నా ముందు ఈ సబ్సిడీ లోన్స్కి అయితే కనుక లాస్ట్ డేట్ మార్చి 25వ తారీఖు అని తెలిసి అందరికీ తెలుసు. అలాగే వెబ్సైట్లో కూడా మార్చి 25వ తారీఖు అని చెప్పారు. కానీ నిన్నటి వరకు కూడా ఓపెన్లోనే ఉంది. మరి ఈ రోజు ఉందో లేదో నేను ఇంకా చూడలేదండి. నిన్నటి వరకు అంటే మార్చి 28వ తారీఖు వరకు కూడా అది ఓపెన్లోనే ఉంది. మరి ఓపెన్లో ఉంది కదా, అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అంటే కనుక అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుందండి. అప్లై చేసుకుంటే సబ్మిట్ కూడా అయిపోతుంది. కానీ ఆ అప్లికేషన్స్ తీసుకుంటారా లేదా? మరి లాస్ట్ డేట్ 25వ తారీఖు అన్న తర్వాత మళ్ళీ డేట్ పొడిగించారా ఏంటి? దాని గురించి ఎలాంటి అధికారికంగా సమాచారం కూడా లేదు. మరి ఇప్పుడు చాలా మంది అప్లై చేసుకోలేదు లాస్ట్ డేట్ అయిపోయిందని. మరి ఓపెన్ చేసే ఉంది కదా వెబ్సైట్, వాళ్ళు అప్లై చేసుకోవచ్చా? అప్లై చేసుకుంటే వాళ్ళ అప్లికేషన్స్ని తీసుకుంటారా లేదా? ఈరోజు వీటన్నిటి గురించి మనం తెలుసుకుందామండి. అలాగే ఈ ఇంటర్వ్యూస్ అంటే ఈ సబ్సిడీ లోన్స్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకైతే కనుక కాల్స్ వస్తాయా, మెసేజెస్ వస్తాయా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు తీసుకొని వెళ్ళవలసిన డాక్యుమెంట్స్ ఏంటి, అవి కూడా ఈరోజు మనం తెలుసుకుందామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి. ఒక లైక్ ఇస్తే ఇంకా ఎన్నో విషయాలు మీ ముందు తీసుకొస్తాను అనమాట. సరే, నేనైతే కనుక మీకు వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి. 25వ తారీఖు లాస్ట్ డేట్ అన్నారు, కానీ అది ఇంకా ఓపెన్లోనే ఉంది. నిన్న నేను చెప్పానండి కస్టమర్కి, ఎందుకంటే వచ్చారన్నమాట. పర్వాలేదు అప్లై చేయండి, ఏదైతే అదైంది అని అన్నారన్నమాట. అనంటే నేను ఓపెన్ చేసి చివరి వరకు వెళ్ళాను. ఎందుకంటే కస్టమర్కి చెప్పేసామన్నమాట 25 లాస్ట్ డేట్ అన్న తర్వాత దాన్ని మళ్ళీ 27, 28, 26, 27, 28ని అప్లై చేసిన వాళ్ళకి తీసుకుంటారు లేదా డౌట్ అండి. పోనీ మీరు అప్లై చేసిన తర్వాత ఆ అప్లికేషన్ కానీ వాళ్ళు తీసుకోకపోతే మీదే ఫుల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసన్నమాట అండి. అయినా సరే ఆ కస్టమర్ అప్లై చేయమన్నారు. తర్వాత చూస్తానండి, ముందు అప్లై చేయండి అని అన్నారు. అప్లై చేస్తే సబ్మిట్ కూడా అయిపోయింది అన్నమాట అండి. కానీ ఆ అప్లికేషన్లు తీసుకుంటారో లేదో అన్నది మాత్రం ఇప్పటివరకు కూడా ఎలాంటి సమాచారం లేదన్నమాట. అసలు 25వ తారీఖునే క్లోజ్ అని అన్నారు కదా, మరి ఎందుకు ఓపెన్ చేసి ఉంచారు? మరి ఓపెన్ చేసి ఉంచితే లాస్ట్ డేట్ పొడిగించామని ఎలాంటి అధికారికంగా సమాచారం కూడా లేదు. మరి చాలా మంది అప్లై చేస్తున్నారండి, చేసుకుంటున్నారు, సొంతంగా చేసుకుంటున్నారు, సెంటర్స్లోని కూడా చేసుకుంటున్నారు. మరి అలాంటి వాళ్ళు కొంచెం చూసుకోండి, లేదా ఒకసారి వెళ్ళి వెల్ఫేర్ ఆఫీస్లోని కనుక్కొని వచ్చి చెయ్యండి. దానివల్ల ఒక రిస్క్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే మీరు ఇప్పుడు అప్లై చేసేసారు, ఆ అప్లికేషన్ మీకు పిలవలేదు, మళ్ళీ తర్వాత ఇది మళ్ళీ రెండో విడతగానే ఓపెన్ అయితే మీరు పెట్టుకునే అవకాశం ఉండదు. మరి ఈ అప్లికేషన్ అప్పుడు తీసుకుంటారో లేదో తెలియదు. కొంచెం ఇది రిస్కే కదండి. అందుకే పూర్తిగా అవగాహన, దగ్గరగా ఉన్న జోన్ ఆఫీస్ కానీ వెల్ఫేర్ ఆఫీస్ కానీ వెళ్ళి ఒకసారి కనుక్కొని అప్పుడు అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి తెలిసి మళ్ళీ రిస్క్ చేసుకోవడం వేస్ట్ కదండి. సో మరి అప్లై చేసిన వాళ్ళ పరిస్థితి, మరి అప్లై చేసిన వాళ్ళకైతే కనుక కాల్స్ వస్తాయి, మెసేజెస్ వస్తాయి. అంటే కనుక మాక్సిమం మెసేజెస్ ఇస్తారండి అందరికీ కూడా. ఎందుకంటే కనుక మీరు పెట్టిన అప్లికేషన్ వెరిఫికేషన్కి వెళ్తుందన్నమాట. మీరు గతంలో ఎప్పుడైనా ఇవి తీసుకున్నారా ఇలాంటి లోన్స్, ఇప్పుడు ఏమైనా లోన్స్ ఉన్నాయా మీకు, అలాగే మీరు పెడుతున్న బిజినెస్ కరెక్ట్గా ఉందా లేదా, అంటే మీరు పెడుతున్న బిజినెస్ రన్ అవుతుందా లేదా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకుంటారు అన్నమాట అండి. మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టారు, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా, ఇవన్నీ చెక్ చేసుకొని అప్పుడు దానిలో నుంచి ఒక సెలక్షన్ లిస్ట్ అయితే కనుక తీస్తారన్నమాట అండి. తీసి వాళ్ళకైతే కనుక మెసేజెస్ కానీ కాల్స్ కానీ వస్తాయన్నమాట. అది మీకు గ్రామాల్లో అయితే కనుక పంచాయతీ లెవెల్లో వెళ్తుంది, పట్టణాల్లో అయితే కనుక వార్డ్ లెవెల్లో వెళ్తుంది అన్నమాట అండి. ఇవన్నీ కూడా సక్రమంగా అయిన తర్వాత అప్పుడు మీకు వెరిఫికేషన్ అయిన తర్వాత కాల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తాయండి. వచ్చినప్పుడు మీరు ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాలి. మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, 2 ఫొటోస్, క్యాస్ట్, ఎందుకంటే ఇది ఓబీ ఎంఎంఎస్ అనగానే బీసీ అండ్ ఓసీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి లోన్స్ కదండి, సబ్సిడీ లోన్స్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ అడుగుతారు. చాలా మంది పాతవి ఇచ్చారన్నమాట. అలాంటి వాళ్ళందరూ కూడా దయచేసి అప్లై చేసుకొని దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే కనుక అప్పుడు మీరు మాన్యువల్గా తీసుకెళ్ళినప్పుడు అది తీసుకుంటారో లేదో డౌట్ కదండి. అందుకే ఇప్పుడు అప్లై చేసుకోండి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, దీనికి ఇన్కమ్ చూస్తారన్నమాట అండి. సో అందుకే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా, క్యాస్ట్ ఇన్కమ్ కంపల్సరీ ఉండాలన్నమాట. మరి ఇది బ్యాంక్ లోన్ కదా, ఇది ఎంత సబ్సిడీ లోన్ అయినా సరే ఇచ్చేది మాత్రం బ్యాంక్ వాళ్ళే కనుక మీకు సిబిల్ స్కోర్ చూస్తారంటే కనుక ఖచ్చితంగా చూస్తారండి. సిబిల్ స్కోర్ కూడా మీకు కంపల్సరీ చూసి ఇస్తారన్నమాట. అలాగే మీకు షాప్ వెరిఫికేషన్ కూడా అవుతుంది. మీరు షాప్ దగ్గరికి వచ్చి మీరు తీసుకుంటున్న లోన్కి మీరు ఎలిజిబుల్లా కాదా, అలాగే మీరు తీసుకుంటున్న లోన్ మీరు సక్రమంగా కట్టగలరా లేదా అన్నవి కూడా చూస్తారన్నమాట అండి. చాలా మంది ట్రాన్స్పోర్ట్కి పెట్టుకున్నారు. ఈ ట్రాన్స్పోర్ట్కి పెట్టుకున్నప్పుడు మీ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ చూస్తారు. అదే కానీ రెన్యువల్ స్టేజ్లో ఉన్న మరి
రెన్యువల్ చేయకుండా పాతదేమైనా చూపించినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయరన్నమాట. అలాగే గతంలో ఎప్పుడైనా సరే ఈ సబ్సిడీల మీద మీరు లోన్స్ మీరు ఏమైనా వెహికల్స్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఏమైనా వెహికల్స్ పెట్టుకున్నారా, అలాగే మీ పేరుని ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఒకవేళ వెహికల్ ఉండి మళ్ళీ పెట్టుకుంటున్నారా, ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తారన్నమాట అండి. అన్నింటికంటే ఏంటంటే మీరు వెహికల్ తీసుకుంటే కనుక ఎక్కడి నుంచి అంటే ఏ షాప్ నుంచి తీసుకుంటారో అక్కడి నుంచి కొటేషన్ మాత్రం కంపల్సరీ తీసుకురావాల్సి ఉంటుంది. ఆ కొటేషన్ మీకు చేతికైతే కనుక డబ్బులు రాదండి, వాళ్ళకే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి మీరు వెహికల్ తీసుకోవాలన్నమాట. ఏదో మనం లోన్ పెట్టేసాంలే మనమే సొంతంగా తీసుకుంటాం అలాంటిది కుదరదన్నమాట అండి. ఖచ్చితంగా కొటేషన్ అనేది ఉండాల్సిందే మాట అండి. మరి షాపుల వాళ్ళకైతే కనుక మీ షాప్ అడ్రస్ ఏదైతే ఇచ్చారో అక్కడికి వచ్చి వెరిఫికేషన్ చేస్తారండి. మేము లాస్ట్ టైం పెట్టినప్పుడు మా షాప్కి వచ్చారు, వెరిఫికేషన్ చేశారు, మొత్తం అన్ని చూసి అప్పుడు మేము ఏంటంటే జిరాక్స్ మిషన్కి పెట్టుకున్నాను అనమాట అండి. నేను ఆ జిరాక్స్ మిషన్ ఎక్కడైతే కొంటున్నానో అక్కడికి కొటేషన్ తెచ్చుకున్నాను, వాళ్ళకే వెళ్ళిపోయింది అమౌంట్ వాళ్ళ అకౌంట్కి. అక్కడ నుంచి నేను మిషన్ తెచ్చుకున్నాను అనమాట అండి. అలాగే జిరాక్స్ మిషన్ కొనుక్కున్నాను అనమాట. లాస్ట్ 6 ఇయర్స్ అయిపోతుందిలేండి. అప్పుడు నాకు ఎంతో 1300 ఎంతో పడేది ఎవ్రీ మంత్ లోన్ అనమాట అండి. 2 lakhs పెట్టుకున్నాను నేను సబ్సిడీతో. సో అలా కట్టేసుకున్నాం అనమాట అండి. మళ్ళీ అలాగే మీకు కూడా చూస్తారన్నమాట అండి. ఎందుకంటే నేను అప్పుడు టీడీపీ గవర్నమెంట్లోనే పెట్టుకున్నాను, అప్పుడు నాకు వచ్చింది అనమాట అండి. సో అప్పుడు నాకు అలాగే ఇన్కమ్ క్యాస్ట్ అప్పుడైతే సిబిల్ స్కోర్ అలాంటిది ఏం చూడలేదు, కానీ ఇప్పుడైతే కనుక సిబిల్ స్కోర్ కూడా చూస్తున్నారండి. అలాగే మీరు లోన్ అమౌంట్ కట్టగలరా లేదా అని చూసి మీ దాన్ని బట్టి మీరు పెట్టినంత కూడా ఇచ్చేయండి, మీకు శాంక్షన్ అనేది చేస్తారన్నమాట. మీరు పెట్టింది కరెక్టా, మీకు అవసరమా, ఇది మీరు దేనికోసం వాడతారు ఆ లోన్ని, మీరు దేనికోసం దేని మీద పెడుతున్నారో అవన్నీ కూడా చూసి అప్పుడు ఇస్తారన్నమాట అండి. సో మరి ఇదేంటంటే మీకు ముందుగా నేను చెప్తున్నాను, కొన్ని జిల్లాల్లో అయితే కనుక మీకు ఇంటర్వ్యూస్ స్టార్ట్ అయ్యేమాట అండి. ఇవన్నీ ఓకే అయిన తర్వాత అప్పుడు అక్కడికి పిలిచి మనకి ఇవన్నీ కూడా అడుగుతారు, ఆఫీస్కి పిలిచి ఇవన్నీ వెరిఫికేషన్ కూడా చూస్తారు. ఏది కూడా కరెక్ట్గా లేకపోయినా సరే మరి ఆపేస్తారన్నమాట అండి. అందుకే మీరు అన్నీ కరెక్ట్గా పెట్టుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం అయితే జరిగిందన్నమాట అండి. చూసుకోండి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ బుక్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, క్యాస్ట్, ఇన్కమ్ ఇవన్నీ కూడా ఉండాలన్నమాట అండి. అలాగే మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డులో ఉంటే ఓకే, లేకపోతే లేదు. అలాగే మీ షాప్ ఎక్కడ ఉంటుందో దాని కరెంట్ బిల్లు, అలాగే ఆ షాప్ మీద మీరు ఏమైనా ట్రేడ్ లైసెన్స్ కానీ లేబర్ లైసెన్స్ కానీ ఉంటే అవి కూడా. అలాగే ఇంకేంటంటే ఉద్యమ సర్టిఫికేట్ కూడా అడుగుతారటండి. ఉద్యమ సర్టిఫికేట్ అడుగుతారట అందరూ కూడా. షాపుల వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఉద్యమ సర్టిఫికేట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఎందుకంటే అప్పుడు పరిగెత్తే కన్నా ముందుగా చేసుకోవడం తప్పులేదు కదండి. సో మరైతే కనుక ట్రాన్స్పోర్ట్ గురించి అయితే కనుక డ్రైవింగ్ లైసెన్స్, మీకు డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ ఎంత ఉంది, ఆ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి అవన్నీ కూడా చెక్ చేస్తారన్నమాట అండి. తర్వాత మీరు ఇదివరకు ఎప్పుడైనా తీసుకుని ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఇస్తారన్నమాట అండి. సో మరి రెడీగా ఉండండి, మీకు కూడా కాల్ వచ్చే అవకాశం ఉంది, మీతో పాటు నాకు కూడా వస్తుంది. ముందుగా నాకు కాల్ వస్తే కనుక మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట. ఇది చూసారు కదండి, వెబ్సైట్ ఆల్రెడీ ఓపెన్ అయిపోతుంది, అప్లికేషన్ కూడా అవుతుంది, సబ్మిషన్ కూడా చేశాను అనమాట అండి. నేను లాస్ట్ వరకు కూడా షాక్ అయ్యాను, అసలు అవ్వదేమో, ఎందుకంటే మామూలుగా ఓపెన్ అవుతుందేమో వెబ్సైటు, ఆ తర్వాత లాస్ట్లో సబ్మిట్ దగ్గర ప్రాబ్లం చూపిస్తుందేమో అనుకోని కస్టమర్ చెప్పాను కదండి, కస్టమర్ ఓకే అంటేనే యాక్సెప్ట్ చేస్తేనే నేను చేశాను అనమాట. ఇక్కడ చూడండి బిజినెసెస్ కూడా అన్నీ వచ్చేసాయి అన్నమాట. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూసారా, అగ్రికల్చర్ ఉంది, యానిమల్ హస్బెండరీ ఉంది, బిజినెస్ ఉంది, సర్వీసెస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, మళ్ళీనేమో ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి. ఇన్ని రకాలు ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ అందరూ కవర్ అయిపోతారు అనమాట అండి. చూసారు కదా, అంతా సబ్మిట్ అయిపోయింది. అంతా లాస్ట్లోనే ఇక్కడ లాస్ట్లో క్లిక్ మార్క్ చేసి సబ్మిట్ చేస్తే మొత్తం వెరిఫై చేసుకుంటున్నారు. క్లిక్ మార్క్ చేస్తే ఆర్ యు షూర్ వాంట్ సబ్మిట్ అంటే సబ్మిట్ అని వచ్చింది, కానీ ప్రింట్కి కూడా వెళ్ళిపోయింది అనమాట. అందుకే అండి. సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి.